హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. ఈరోజు 5th ఫిబ్రవరి, రేపు అంటే 6th ఫిబ్రవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్తో పాటు ప్రతిరోజు మనం చూసినట్టుగానే ఈ రోజు కూడా రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. లాస్ట్ వీడియోలో మనం కోల్ ఇండియా గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా కోల్ ఇండియా ఈ రోజు చూస్తే 4.87% పెరిగింది. సో ఈ రోజు నిఫ్టీ కొంచెం హైయర్ లెవెల్లో కొంత డ్రాగ్ అయింది. లాస్ట్ 2 తర్వాత, ఆల్మోస్ట్ అది 1 తర్వాత, మధ్యాహ్నం 1 గంట తర్వాత బాగా డ్రాప్ అయింది మార్కెట్, కొంత కరెక్షన్ వచ్చింది. సో ఓవరాల్ గా చూస్తే దాదాపుగా 95 పాయింట్స్ మైనస్ లో నిఫ్టీ క్లోజ్ అయింది. సో నిఫ్టీ 50 స్టాక్స్ లో 18 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 32 స్టాక్స్ నెగిటివ్ గా ఉన్నాయి. అంటే ఎక్కువ స్టాక్స్ నెగిటివ్ ఉన్నాయి, క్లోజ్ అయ్యాయి. టాప్ పర్ఫార్మర్ ఐఓసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇది గతంలో కూడా నేను చాలాసార్లు ఈ స్టాక్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు 6.78% పెరిగింది. దాని తర్వాత టాటా మోటార్స్, కోల్ ఇండియా లాస్ట్ వీడియోలోనే మనం డిస్కస్ చేసాం. తర్వాత సన్ ఫార్మా, సిప్లా, బీపీసీఎల్, M&M, ONGC, పవర్ గ్రేడ్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ఉంటే నెగిటివ్ గా క్లోజ్ అయిన దాంట్లో టాప్ లో ఉంది మనకి యూపీఎల్. రిజల్ట్ బేస్ తోని బాగా డౌన్ అయిన స్టాక్ ఇది. యునైటెడ్ పాస్పరస్, యూపీఎల్ లిమిటెడ్. తర్వాత బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి లైఫ్, గ్రాసిమ్, బజాజ్ ఫిన్సర్, మారుతి, ఇవన్నిట్లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది జరిగింది. ఎస్పెషల్లీ మారుతి, తర్వాత బజాజ్ ఫైనాన్స్, భారతీయ ఎయిర్టెల్, వీటిలో ఏంటంటే కొంత హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. సో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ మైనస్ లోనే క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే బ్యాంక్ నిఫ్టీలో 120 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ మనం క్లోజింగ్ ప్రైస్ చూస్తే 45,825. సో 4 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే ఓన్లీ 8 స్టాక్స్ నెగిటివ్ గా, అంటే ఎక్కువగా నెగిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి. బాగా డ్రాగ్ చేసింది పంజాబ్ నేషనల్ బ్యాంక్, 2.99% ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఇక్కడ. బంధన్ బ్యాంక్, ఎస్బీఐ, ఏయూ బ్యాంక్, తర్వాత కోటక్, యాక్సిస్, ఇవన్నీ కూడా నెగిటివ్ లో క్లోజ్. ఎస్పెషల్లీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో చూస్తే ఇది ప్రాఫిట్ బుకింగ్, ఎందుకంటే బాగా స్ట్రెచ్ అయింది, బాగా హైయర్ లెవెల్స్ కి వెళ్ళింది, అక్కడి నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్ లో ఫెడరల్ బ్యాంకు, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. కాకపోతే పాజిటివ్ గా క్లోజ్ అయిన బ్యాంకు ఏది కూడా 1% కన్నా ఎక్కువ పాజిటివ్ గా క్లోజ్ కాలేదు. ఇది కొంచెం మనకి బ్యాంక్ నిఫ్టీని డ్రాగ్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. నిఫ్టీకి మనం ఫస్ట్ టెక్నికల్ లెవెల్స్ చూద్దాం, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీకి. ఫస్ట్ నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ చూస్తే మనం కొంత రెసిస్టెన్స్ పాయింట్స్ ని రేపటికి ఆర్ రాబోయే రోజులకి చూస్తే ఇమీడియట్ రెస్ట్ ఇప్పుడు క్లోజింగ్ 21,771, 21,920 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. దీన్ని బ్రేక్ చేస్తే 22,000, దాని తర్వాత 22,130, ఇది హైయర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్స్. ఇప్పుడు మనం చూడాల్సింది డౌన్ సైడ్ మనకి ఎక్కడ మంచి సపోర్ట్ ఉండొచ్చు, ఎందుకంటే ఈ రోజు కూడా కొంత బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ డే లోకి దగ్గరలోనే క్లోజ్ అయింది, కాబట్టి కొంత వీక్నెస్ ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు ఒకటి మంత్లీ పివోట్ లెవెల్ 21,662, ఇది మంత్లీ పివోట్. దాని తర్వాత చూస్తే మనకి ఇమీడియట్ సపోర్ట్ 21,600 కూడా సపోర్ట్ గా ఉండొచ్చు. ఇది 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఎగ్జాక్ట్లీ 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కాదు, కానీ దానికి దగ్గర ప్రైస్. నెక్స్ట్ 21,435 మన కీ లెవెల్. మన కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు. సో కీ లెవెల్ కన్నా పైన ఏదైనా డిప్స్ వస్తే, ఇట్లాంటి డిప్స్ వచ్చినప్పుడు మనకి ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు లాంగ్స్ వెళ్ళటానికి. ఒక్కసారి మనం అవర్లీ చార్ట్ లో చూస్తే ఇంకొంచెం మనకి క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈ రోజు కూడా ఏదైతే మనం రెసిస్టెన్స్ పాయింట్స్ అనుకుంటున్నామో 21,930, 950 లెవెల్స్, అక్కడే చాలా స్ట్రెచ్ అయింది మార్కెట్. చాలా సేపు కన్సాలిడేట్ అయిన తర్వాత లాస్ట్ 1 గంట తర్వాత మార్కెట్ లో ఒక ఫాల్ అయింది. ఇది బేరిష్ క్యాండిల్, 1 అవర్ క్యాండిల్ ఇది. సో ఇప్పుడు మనకి రేపు ఓపెనింగ్ పాజిటివ్ ఉన్నా కానీ కొంత హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఇంట్రాడే ట్రేడ్ చేసినప్పుడు కూడా మనకి ఒకవేళ హైయర్ లెవెల్ ఓపెన్ అయినా కానీ ఇది రెసిస్టెన్స్ పాయింట్ గానే ఉంటుంది ఇంట్రాడే కోసం. పొజిషనల్ గా 920, 930 రెసిస్టెన్స్ ఉన్నా కానీ ఇంట్రాడేకి మాత్రం 870 ఆ లెవెల్స్ కొంత రెసిస్టెన్స్ గానే ఉంటాయి. సో ఇంట్రాడేలో కూడా మనకి వీక్లీ పివోట్ కన్నా కూడా డౌన్ ఓపెన్ అయితే మాత్రం మంత్లీ పివోటే మనకి సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది. సో లెవెల్స్ నోట్ చేసుకొని లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ అవర్లీ చార్ట్. సో డైలీ చార్ట్ లో చూసినా కానీ కొంచెం పెద్దగా మనకి మార్పు పెద్దగా ఏమి ఉండదు. మన కీ లెవెల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. ఈ రోజు ఆల్మోస్ట్ కీ లెవెల్ టచ్ చేసింది. సో ఇది కీ లెవెల్ టచ్ చేసి మనకి వీక్లీ పివోట్ దగ్గర క్లోజ్ అయింది. 46,978 వీక్లీ పివోట్ అయితే దానికన్నా కింద క్లోజ్ అయింది 45,825 దగ్గర.
సో ఇప్పుడు మనకి హైయర్ లెవెల్లో కొంత రెసిస్టెన్స్ లాగానే కనపడుతుంది, మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా దీన్ని తీసుకోవాలి. వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డౌన్ సైడ్ కి రావచ్చు, ఈ లోకి టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. మనం ఒకసారి అవర్లీ చార్ట్ లో చూస్తే, సో వన్స్ ఇప్పుడు ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ మనకి ఇక్కడ వరకు ఎలాంటి సపోర్ట్ ఉండే అవకాశం లేదు. సో ఇది మనకి కొంత టెక్నికల్ గా బౌన్స్ అయ్యే లెవెల్ అనుకోవచ్చు 45,300. సో 45,300 కూడా దాన్ని బ్రేక్ చేసి కిందకి వెళ్తే మాత్రం ఫర్దర్ గా చాలా వీక్నెస్ రావచ్చు బ్యాంక్ నిఫ్టీలో, ఎందుకంటే ఓవరాల్ గా కొంత స్ట్రక్చరల్ గా వీక్నెస్ కనపడుతుంది బ్యాంక్ నిఫ్టీ. సో 45,300 ని కూడా బ్రేక్ చేస్తే మాత్రం 44,065 ఈ లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ లాగా ఉంటుంది. సో చూడండి, ఫస్ట్ 1 అవర్ ఆర్ 45 మినిట్స్ లెవెల్ టైంలో మాత్రం 45,680 బ్రేక్ చేస్తే మాత్రం మనం షార్ట్ సైడ్ ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూసి తర్వాత రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఇది స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్ లాంగ్స్ బిల్డ్ అవుతూ ఉన్నాయి బాగా. సో దీంట్లో ఐఓసి టాప్ లో ఉంది 7.2%, తర్వాత క్యూమెన్స్ ఇండియా 1.77% ప్రైస్ తో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ 15% పెరిగింది. తర్వాత ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, అశోక్ లీలాండ్ కూడా 14% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా 10% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. భారత్ ఫోర్జ్, ఎంసీఎక్స్, సన్ ఫార్మా, లూపిన్, బాష్, పిఎఫ్సి, దివీస్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. దీంట్లోంచి మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూసి దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో మనం నిన్న అనుకున్న స్టాక్స్ లో కోల్ ఇండియా బాగా పర్ఫామ్ చేసింది ఈరోజు, దాంతోపాటు ఓఎన్జీసీ ఇట్లాంటి స్టాక్స్ లో పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ అన్ని కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. నెక్స్ట్ షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ కూడా ఒకసారి చూద్దాం. సో ఇండెక్స్ వైజ్ గా చూస్తే నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ బాగా డౌన్ అయింది ఈ రోజు. సో అక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది, 33.14% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఇక్కడ చూస్తే మనకి స్టాక్ వైజ్ గా యూపీఎల్ 26% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ 12% డ్రాప్ అయింది. దాని తర్వాత జైడస్ లైఫ్, ఆరో ఫార్మా, శ్రీ సిమెంట్, తర్వాత లాల్ పాత్ ల్యాబ్, భారతీ ఎయిర్టెల్, ఆర్బిఎల్, హెవెల్స్ ఇవన్నీ కూడా ప్రైస్ కొంచెం తగ్గుతుంది. దాంతో పాటుగా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. ఈ స్టాక్స్ లో మనం కొంచెం కాషియస్ గా ఉండాలి. సో రేపటికి మనం రెండు స్టాక్స్ టెక్నికల్ లెవెల్స్ కోసం చూద్దాం. అంటే రాబోయే రోజుల్లో ఇది ఇంట్రాడే ట్రేడింగ్ కోసం కాదు, మనం టెక్నికల్ లెవెల్స్ చూసేది పొజిషనల్ గా ఒక స్వింగ్ ట్రేడ్ లాంటివి చేసుకోవడానికి చాలా ఉపయోగం ఉన్న స్టాక్స్ అనుకోవచ్చు. వాటికి ప్యూర్ గా మనం టెక్నికల్ లెవెల్స్ మాత్రమే చూస్తున్నాము, బై సెల్ రికమెండేషన్స్ అయితే కాదు. ఈ స్టాక్ వచ్చి సిప్లాలో మొమెంటం స్ట్రాంగ్ ఉంది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా డీసెంట్ ర్యాలీ చూసాం మనం. ఈ రోజు ఒకటి డీసెంట్ బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ దాంతో పాటు స్ట్రాంగ్ వాల్యూమ్ తో బ్రేక్అవుట్ ఇచ్చింది ఈరోజు. సో ఇది ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం దీంట్లో ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ చూద్దాం మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్ రూల్స్ ప్రకారం. సో ఈ వేవ్ కంటిన్యూస్ గా అప్ సైడ్ వెళ్ళిన తర్వాత ఒక కరెక్టివ్ వేవ్, ఇది తర్వాత వేవ్ ఎక్స్టెండ్ అవుతుంది. 61.8% 1408 దగ్గర ఉంది, దాన్ని ఈరోజు క్రాస్ చేసింది అండ్ ప్రీవియస్ స్వింగ్ హైని కూడా బ్రేక్ చేసింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ 1467, ఇది మనకి 100% రీట్రేస్మెంట్ లెవెల్. దాని తర్వాత నెక్స్ట్ హైయర్ లెవెల్లో ఇంకొక రీట్రేస్మెంట్ ఉంటుంది, అది 1526, 1526. ఇవి రెండు మనకి అప్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్స్. సో పుల్ బ్యాక్ ట్రేడ్ గానీ బ్రేక్అవుట్ ట్రేడ్ గానీ దీంట్లో ప్లాన్ చేయొచ్చు. బ్రేక్అవుట్ లెవెల్ వచ్చి 1425. సో అండ్ మనకి ఈ లో 61.8% లెవెల్ కూడా ఇంపార్టెంట్ లెవెల్, ఇది 1408 ఉంది. సో దీంట్లో ఇంకొకటి వీక్లీ పివోట్ 1369, 1340 మంత్లీ పివోట్. సో కొంచెం స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా రూల్స్ ప్రకారం స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది సిప్లా. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి సన్ ఫార్మా కూడా స్ట్రాంగ్ మూమెంటమే చూపిస్తుంది. ఓవరాల్ గా ఫార్మా ప్యాక్ లో చాలా స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఎనీ పుల్ బ్యాక్ వస్తే మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీ లాగా కనపడుతుంది. మనం చార్ట్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఎక్కడ ఒక రోజు ఒక పుల్ బ్యాక్ వస్తే మాత్రం అది మంచి ఆపర్చునిటీ కిందనే తీసుకోవచ్చు మనం. సో ఇక్కడ నుంచి చూస్తే ర్యాలీ ఒక చిన్న పుల్ బ్యాక్, ఏదైతే ఒక బేరిష్నెస్ కనపడుతుందో నెక్స్ట్ డే, ఆ తర్వాత ఇమీడియట్ గా ఆ బేరిష్నెస్ మొత్తాన్ని క్రాస్ చేసి పైకి వెళ్ళిపోతుంది. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా కొంత హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రైస్ వచ్చింది, బట్ ఈ రోజు డీసెంట్ బ్రేక్అవుట్ ఇచ్చింది మనకి ఈ లెవెల్ ని. అండ్ బ్రేక్అవుట్ తో పాటు ఒక మంచి వాల్యూమ్ కూడా. సో వాల్యూమ్ వైజ్ గా చూసినా గానీ డీసెంట్ వాల్యూమ్ తోని ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది అరౌండ్ 1440 ఆ లెవెల్ దగ్గర. సో 1463 దగ్గర ఇప్పుడు క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం వేవ్ ఎక్స్టెన్షన్ వైజ్ గా చూస్తే ఫర్దర్ గా హైయర్ లెవెల్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో ఇది ర్యాలీగా వెళ్ళిన తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది, అంతే, పెద్దగా లేదు. 1454, 61.8% రీట్రేస్మెంట్,
దాని తర్వాత 1489, 1523 హైయర్ లెవెల్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఇవి. సో మనకి ఎక్కడైనా ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర బేరిష్నెస్ కనపడితే అక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో పుల్ బ్యాక్ లో ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు 1463 ఉంది, ఏదైనా ఒక 10-15 రూపీస్ పుల్ బ్యాక్ వస్తే ఇంట్రాడేలో అది ఒక మంచి మనకు ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. అయితే లోయర్ లెవెల్లో మనకి స్టాప్ లాస్ పెట్టుకోవడానికి వీక్లీ పివోట్ ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ లాగా ఉంటుంది. ఓన్లీ వీక్లీ పివోట్ కన్నా కింద డే క్లోజ్ అయితేనే మనకి కొంచెం ఈ స్టాక్ లో ప్రాబ్లం ఉండొచ్చు, కానీ అదర్వైజ్ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అరౌండ్ 1480 ఆర్ 1490 లెవెల్స్ వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది ఫిబొనాచి మన ఎక్స్టెన్షన్స్ రూల్స్ ప్రకారం. సో స్టాక్ ని రైడర్ లో పెట్టి దీంట్లో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఈ రోజు 2 స్టాక్స్ చూసాం, అదేవిధంగా రేపు కూడా 2 స్టాక్స్ చూద్దాం. అయితే కొంతమంది కామెంట్స్ లో అడిగారు మనకు వచ్చిన F&O డేటా, ఫ్యూచర్స్ యాక్టివిటీ డేటా ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి అని. ఆల్మోస్ట్ అన్ని బ్రోకింగ్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయండి. అన్ని బ్రోకింగ్స్ వాళ్ళ సైట్స్ లో, వెబ్సైట్స్ లో ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే బ్రోకర్ వెబ్సైట్ లోనే చాలా వరకు మనకి డేటా దొరుకుతుంది. లేదంటే NSE వెబ్సైట్ లో మనకి కావాల్సిన ప్రతి డేటా కూడా NSE వెబ్సైట్ లో ఉంటుంది. NSE వెబ్సైట్ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.